గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈపాస్ స్కాలర్షిప్కి సంబంధించింది యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ మా కాలేజ్ స్టూడెంట్స్ నాకు షేర్ చేసారు. మొన్న మే 13th రోజు ఇది వచ్చింది నోటీసు. చూడండి, మే 13th వచ్చింది. సో స్కాలర్షిప్కి సంబంధించి పీజీ ఫస్ట్ ఇయర్స్ అండ్ పీజీ సెకండ్ ఇయర్స్ బోత్ స్టూడెంట్స్కి. సో డిగ్రీ వాళ్ళకి కూడా, ఆబ్వియస్లీ డిగ్రీ వాళ్ళకి కూడా. సో 2024 to 25 అకాడమిక్ ఇయర్, అంటే 2024 to 25. సో లాస్ట్ ఇయర్ 24లో పీజీలో జాయిన్ అయిన వాళ్ళు, అంటే పీజీ ఫస్ట్ ఇయర్స్ అండ్ పీజీ సెకండ్ ఇయర్స్ 24 to 25 పీజీ సెకండ్ ఇయర్, 25లో పీజీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వాళ్ళు. సో ఇద్దరికి అండ్ డిగ్రీ వాళ్ళకు కూడా. సో ఏంటంటే నోటీస్, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ నోటీస్, చదువుతున్నా వినండి. సో ఈ నోటీసే, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ ఆల్ యూజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ అండ్ పీజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ who have applied for fresh and renewal of BC, ST, EBC minority scholarship for the year 24 to 25. అంటే ఫ్రెష్ అప్లికేషన్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఓకేనా. అండ్ రెన్యువల్ అప్లికేషన్ అంటే పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు రెన్యువల్, డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు, డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు రెన్యువల్ అప్లికేషన్. సో వాళ్ళందరికీ అన్నట్టు నోటీస్ 2025 లాగిన్ టు ఈపాస్ అండ్ చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ స్కాలర్షిప్ అప్లికేషన్స్, ఓకేనా. ఎట్లా చెక్ చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. స్కాలర్షిప్ స్టేటస్ని మీరు ఈ పాస్లో ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అది చెక్ చేసుకుంటే అక్కడ మీకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే, ఇఫ్ యూ సీ దట్ ఇట్ ఈస్ పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్, అక్కడ ఆధార్ అథెంటికేషన్ పెండింగ్ అని చూపిస్తే, స్టేటస్లో చూపిస్తే, యూ నీడ్ టు విజిట్ ఏ మీ సేవా సెంటర్, అంటే మీ సేవా సెంటర్కి మనం వెళ్ళి అండ్ గివ్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ ఆర్ బిఫోర్ 25, అంటే 20 మే అని పెట్టిండు. దీనికి నాకు తెలిసినంత వరకు అయితే లాస్ట్ డేట్ అంటూ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు కొందరైతే ఇంతవరకు కూడా సబ్మిషన్ కూడా స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్స్ అప్లై చేసారు, కానీ కాలేజీలో సబ్మిటే చేయలేరు చాలామంది. సో వీళ్ళు మెన్షన్ చేశారు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు, మే 20 లోపు పెట్టండి అని. కాలేజ్ వాళ్ళు పర్సనల్గా నాకు తెలిసి అఫీషియల్గానైతే లాస్ట్ డేట్ అంటూ ఏమి ఉండదు. దీనికి మనం వేయాలి, మనకు కొంచెం మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది, తంబేస్తేనే బెటర్. సో దానికి 25 అని పెట్టిండు. బట్ అఫీషియల్గా ఈ పాస్ వాళ్ళు లాస్ట్ డేట్ అంటూ 20 ఇచ్చారు అంటే అట్లా ఏం లేదు నాకు తెలిసినంత వరకు. సో దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ స్టెప్ టు కంప్లీట్ యువర్ స్కాలర్షిప్ ఫెస్ట్ అండ్ రిన్యువల్ ప్రాసెస్. థంబ్ ఇంప్రెషన్ వేస్తే, ఒకవేళ అక్కడ కనిపిస్తే వేయాలి, వేస్తేనే కంప్లీట్ అయినట్టు. తర్వాత మీ మనీ అనేది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతాయి. అది లేట్గా శాంక్షన్ అయితే తొందర శాంక్షన్ అవుతాయి అని ఇక డిస్టిక్ని బట్టి, కేటగిరీని బట్టి ఉంటుంది. అండ్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ సబ్మిటెడ్ దేర్ ఫార్మ్స్ దే షుడ్ సబ్మిట్ ఆన్ ఆర్ బిఫోర్ 20 అని పెట్టారు. వీళ్ళు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు పెట్టారు. సో తర్వాత మీ కాలేజీలో ఎప్పుడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. మీ కాలేజ్ వాళ్ళని మీరు పర్సనల్గా అంటే అడగండి, కనుక్కోండి. యూనివర్సిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనుక్కోండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయాక కూడా సబ్మిట్ చేయండి అని కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు అన్నారు. సో దానికి సంబంధించింది చూసుకోండి. సో ఇది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నుంచి వచ్చిన నోటీస్, అంటే యూజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్స్. సో ఇది అన్నట్టు. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ చూసుకోవాలి. ఇప్పుడు స్కాలర్షిప్ స్టేటస్ ఈపాస్ వెబ్సైట్లో ఎట్లా చెక్ చేయాలో చెప్తా చూడండి. సో ఇక్కడ మనం మీ గూగుల్ కానీ మీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి ఈపాస్ అని సెర్చ్ చేయాలి. ఈపాస్, ఓకేనా. సో ఈపాస్ సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఫస్ట్ వెబ్సైట్, ఓకేనా. తెలంగాణ ఈపాస్, ఇది మన తెలంగాణ ఈపాస్. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులోనే చూసుకోవాలి. ఇది ఈపాస్ అఫీషియల్ వెబ్సైట్. ఈపాస్ అంటే ఏందన్నా అని కూడా అడుగుతారు, చూడండి. ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్, ఓకే. ఇది వెబ్సైటు. సో రెండు ఉంటాయి ఇక్కడ, ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. పోస్ట్ మెట్రిక్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇది మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇందులోనే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకి పోస్ట్ మెట్రిక్ అప్లికేషను, ప్రీ మెట్రిక్ అప్లికేషన్ అనేది ఇక్కడ చూడండి, ఇంకా డేట్ కూడా అయిపోలేదు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ 31 మే అని ఉంది. 31 మే లోపు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఉంది పోస్ట్ మెట్రిక్. సో ఫస్ట్ ఇయర్స్కి, సెకండ్ ఇయర్స్కి ఇది చూడండి, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ 31 మే. రెన్యువల్ రిజిస్ట్రేషన్ కూడా 31 మేనే ఉంది. సో ఇంకా కూడా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, అప్లికేషన్ డేటే అయిపోలేదు ఇంకా. థంబ్ ఇంప్రెషన్ డేట్ అనేది మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు. ఆ 20 మే అనేది లాస్ట్ డేట్ అనేది వాళ్ళ కాలేజ్ వాళ్ళు పర్సనల్గా పెట్టుకున్నారు. సో తెలంగాణ మొత్తం స్టూడెంట్స్కి లాస్ట్ డేట్ అదేనంటే అది అయితే కాదు. ఎందుకంటే ఇంకా డేటే 31 మే దాకా ఉంది, ఇంకా డేటే అయిపోలేదు ఫ్రెష్కి, రెన్యువల్కి. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్టేటస్లో మీకు ఆధార్ అథెంటికేషన్ పెండింగ్ ఉంటేనే మీరు చేసుకోవాలన్నట్టు, ఓకేనా. కింద ఉంటుంది ఇక్కడ చూడండి, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ స్టేటస్, ఇందులోనే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఓకేనా.
సో స్టేటస్ పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ నెంబర్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. 2024 to 2025 అకాడమిక్ ఇయర్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసు, ఎస్ఎస్సి టైపు 10th రెగ్యులర్గా పాస్ అయ్యారా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ మీ స్కాలర్షిప్ స్టేటస్ మొత్తం వెళ్తుంది. ఓకేనా. అందులో ఇప్పుడు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఇయర్ స్టేటస్, సెకండ్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్ స్టేటస్, ఫైనల్ ఇయర్ ఉంటే ఫైనల్ ఇయర్ స్టేటస్, పీజీ ఫస్ట్ ఇయర్ ఉంటే పీజీ ఫస్ట్ ఇయర్ది, పీజీ సెకండ్ ఇయర్ ఉంటే పీజీ సెకండ్ ఇయర్ స్టేటస్ది చూపిస్తుంది. అక్కడ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ ఉందా అని చూడాలి. ఒకవేళ లేకపోతే ప్రాబ్లం లేదు. ఓకేనా. పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంటే కాలేజ్ దగ్గర వెళ్ళి అడగండి. పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ ఉంటే ఆధార్ అథెంటికేషన్ దగ్గర పోయి తంబేయాలి మీ సేవల. ఓకేనా. లేదు అనుకుంటే ఏం కాదు. ఓకేనా. సో అది అన్నట్టు నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు. అది ఇక గవర్నమెంట్ నుంచి డబ్బులు శాంక్షన్ అయిపోతాయి. ఓకే. అక్కడ శాంక్షన్ కోసం కొంచెం టైం పడుతుంది. ఓన్లీ పెండింగ్ ఎట్ కాలేజ్ ఉంటే కాలేజీలో కనుక్కోండి. పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ ఉంటే తంబేయండి. ఇవి రెండే ప్రాబ్లం అన్నట్టు. అవి రెండు లేకపోతే ఏం కాదు. ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరు చెక్ చేసుకోరు స్కాలర్షిప్ స్టేటస్. మనకి మెస్ బిల్లులు వచ్చేది, రియంబర్స్మెంట్ వచ్చేది, కోర్స్ ఫీజు వచ్చేది మొత్తం ఈ పాస్ నుంచేలే కాబట్టి ఇది కొంచెం క్లియర్ చేసుకుంటే మనకి ఏ పని ఉండదు అన్నట్టు. ఓకే. సో ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. ఇట్స్ ఆల్రెడీ 10:21. ఇట్స్ స్లీపింగ్ టైం. బాయ్. గుడ్ నైట్.